కొల్లేరు సమస్యకు మానవీయ పరిష్కారం. సాధికార కమిటీ ముందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు. సరస్సు పరిరక్షణతో పాటు ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలి. కొల్లేరుపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎల్లుండి రాష్ట్ర వ్యాప్తంగా 1,00,00,000 మొక్కలు నాటే కార్యక్రమం. నకిలీ ఇళ్ల పట్టాల కథ కంచికేనా? మచిలీపట్నంలో 10,000 పట్టాలు ముద్రించి వాటిలో 5,000 పనిచేసిన విచారణేది? గన్నవరం ఘటనపై కేసు పెట్టినప్పుడు ఇక్కడ ఎందుకు మినహాయింపు? నాడు ధర్నా చేసిన కొల్లూరు రాజధాని రెండో దశకు 40-45,000 ఎకరాల భూ సమీకరణ. 38,000 ఎకరాలు ఇచ్చేందుకు ఇప్పటికే రైతుల అంగీకారం. విమానాశ్రయం, స్పోర్ట్స్ సిటీ, స్టార్ ఇండస్ట్రీస్ కోసమే తొలి విడతలో నిబంధనలు మలి విడతలకు వర్తింపు. మంత్రి నారాయణ వెల్లడి. ముఖ్యమంత్రి అధ్యక్షతన సిఆర్డీఏ సమావేశం. సిఆర్డీఏకి మిగిలేది 25%. 20% విమానాశ్రయం, స్మార్ట్ ఇండస్ట్రీలకు 10,000 ఎకరాలు కావాలంటే 40 ఎకరాలు సమీకరించాలి. పోలవరం బనకచెర్ల అనుసంధానంపై డీపీఆర్ త్వరగా సమర్పించాలి. కేంద్ర ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి సజ్జన్ యాదవ్. ఢిల్లీలో ఆర్థిక జలశక్తి శాఖల అధికారుల భేటీ. ప్రాజెక్టుపై ప్రజెంటేషన్ ఇచ్చిన రాష్ట్ర అధికారులు. పొరుగు సేవల కార్మికుల సమస్యలపై సీఎంతో చర్చిస్తా. ఏపీ నుంచి 2 కోట్ల కొకైన్, ఎఫిడ్రిన్ రవాణా. కానిస్టేబుల్ రఘునందన్ హైదరాబాద్లో అధికారుల అరెస్ట్. ఏపీ తుంగభద్ర జలాశయ టెండర్ గుజరాత్ కంపెనీకే. గుజరాత్ చెందిన హార్డ్వేర్, టూల్స్ అండ్ మిషనరీకి దక్కింది. 52 కోట్ల టెండర్కు పిలువగా తెలంగాణ, గుజరాత్కు చెందిన తలా 2 కంపెనీలు టెండర్లో పాల్గొన్నాయి. టెండర్ దక్కించుకున్న కంపెనీకి 32 గేట్ల నిర్మాణ పనులను అప్పగించారు. 19వ గేటు నిర్మాణ టెండర్ కూడా ఇదే కంపెనీకి దక్కడం తెలిసిందే. అవినీతి విషవలయం. ఒడిశా గ్రామీణాభివృద్ధి శాఖ చీఫ్ ఇంజనీర్ ఇంటికి విజయసాయిరెడ్డి తాజాగా సోదాలకు వెళ్తూ 37 లక్షల అక్రమార్జనను ఈ మహానుభావుడు కిటికీ నుంచి విసిరేశాడు. ఇలాంటి లంచ అవతారాలు ప్రతి రాష్ట్రంలో ప్రతి చోట కనపడతాయి. అవినీతి నిరోధక చట్టాల దారుణ ప్రతికూలంగా బోరు విరుచుకొని తిరుగుతుంటారు. తెలంగాణ రైల్వే కార్యదర్శి బాలకృష్ణ కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీ హరిరామ్ చెరో 100 కోట్ల రూపాయలు చొప్పున అక్రమ ఆస్తులను పోగేసినట్టు ఇటీవల వెలుగు చూపింది. తిరుపతిలో ఓ మామూలు పంచాయతీ కార్యదర్శి 30 కోట్ల ఆస్తి కోసం కూడబెట్టినప్పుడు అధికారుల తంత్రాల్లో పైన ఉన్నవారు ఇంకెంతగా దోచుకొని దాచుకుంటారో ఎవరికి తెలుసు. 2019 లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థుల మొత్తం ఖర్చు 50,000 కోట్లు అని అంచనా. 2024లో అంతకు రెట్టింపు మొత్తంలో వెచ్చించారు. కాంట్రాక్టులు, ఇతరాల రూపంలో లబ్ధి పొందాలనుకునేవారు నేతలకు డబ్బు సమకూరుస్తుంటారు అని మాజీ కేంద్ర కేబినెట్ కార్యదర్శి పద్మవిభూషణ్ చతుర్వేది మొన్న మధ్య విశ్లేషించారు. పాక్ ప్రగల్భాలు అన్నీ అబద్ధాలు. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో చిత్తుగా దెబ్బతిన్న పాకిస్తాన్ అసత్య ప్రచారాన్ని ఆపలేదు. ఆపరేషన్ సింధూర్తో భారత్ చెలరేగిపోతున్నప్పుడు జనరల్ మునిల్ భూగర్భ బంకర్లో దాక్కున్నారు. ఢిల్లీ దెబ్బకు తోక ముడిచి కాల్పుల విరమణ అంటూ కాళ్ళ బేరానికి వచ్చారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత పర్యటనకు వచ్చినప్పుడు ఢిల్లీ పహల్గామ్ ఉగ్రదాడి పేరుతో కపట నాటకానికి తెరలేపిందని ఇస్లామాబాద్ ఆరోపించింది. పాక్ వల్ల ఇండియా భద్రతకు ముప్పు లేకపోయినా స్వదేశంలో రాజకీయ లక్ష్యాలు సాధించుకోవడానికే భారత్ పహల్గామ్ దాడి అంటూ నాటకం ఆడిందని ఆరోపించింది. ఆదంపూర్ బుజ్లలో S-400 క్షిపణి వ్యవస్థను ధ్వంసం చేశామని పాకిస్తాన్ గొప్పలు చెప్పుకుంది. S-400 వ్యవస్థ ముందు ఫోటో దిగి ప్రపంచానికి విడుదల చేశారు. పహల్గామ్ దాడి వెనుక పాక్ హస్తందానికి ప్రతిగా తాము చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో పాటు సింధు జలాల ఒప్పందం అమలును నిలిపివేయడం గురించి ప్రపంచానికి వివరించడానికి భారత్ 7 పార్లమెంటరీ బృందాలను విదేశాలకు పంపింది. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు పాకిస్తాన్ కూడా బిలావల్ భుట్టో వెనుకతోనే ప్రతి బృందాన్ని విదేశాలకు పంపింది. భారత్ భారీగా నష్టపోయిందంటూ ఇస్లామాబాద్ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఢిల్లీ సమర్థంగా అడ్డుకుంటుంది. చిన్న పరిశ్రమలకు ఐఐటీల బాసట. పెరుగుతున్న దేశ జనాభా అవసరాలను తీర్చడానికి భారత్ పారిశ్రామికంగా మరింత పురోగతి సాధించాలి. ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా ఎంఎస్ఎంఈలను ఊతమివ్వాలి. అందుకు ఐఐటీల బాసట అందరినీ ఉపకరిస్తుంది. దేశ ఆర్థిక బలోపేతం కావడంతో పాటు కొత్తగా ఉపాధి అవకాశాలు అందివస్తాయి. జీడీపీలో దాదాపు 30% వాటాతో దేశ ఆర్థికానికి వెన్నెముకగా నిలుస్తున్నాయి. ప్రాంతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఐఐటీలు, టెక్నాలజీ క్లినిక్లను ఏర్పాటు చేయాలి. వీటి ద్వారా ఐఐటీ ఫ్యాకల్టీ, విద్యార్థి బృందాలు నేరుగా ఎంఎస్ఎంఈలతో కలిసి పనిచేయగలుగుతాయి. విద్యుత్ వాహనాలు 20 లక్షలు దాటిన ఎలక్ట్రిక్ బైకులు, కార్ల సంఖ్యలో గణనీయంగా పెరుగుదల. ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ముందుకు వస్తున్న అనేక సంస్థలు.
కాళేశానికి గుకేష్ షాక్. ప్రపంచ నంబర్ 1 మాగ్నస్ కార్ల్సన్పై ప్రపంచ ఛాంపియన్ గుకేష్ ప్రతీకారం తీర్చుకున్నాడు. క్లాసికల్ గేమ్లో అతడిపై తొలిసారి విజయం సాధించాడు. నార్వే చెస్ టోర్నమెంట్ 6వ రౌండ్లో కార్ల్సన్ను గుకేష్ ఓడించాడు. శుక్లా జతికి బీసీసీఐ పగ్గాలు. విశాఖలో మహిళల ప్రపంచ కప్ మ్యాచ్ సెప్టెంబర్ 30న బెంగళూరులో భారత్ మ్యాచ్లో మహిళల ప్రపంచ కప్ ప్రారంభమవుతుంది. నవంబర్ 2న బెంగళూరులో లేదా కొలంబోలో ఫైనల్ జరగనుంది. వచ్చే జనవరిలో హైదరాబాద్లో వింగ్స్ ఇండియా 2026 2040 నాటికి దేశంలో 350 విమానాశ్రయాలు అందుబాటులోకి. కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడి. వరల్డ్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సమ్మిట్ 2025లో ప్రధాని మోడీతో పాటు పాల్గొన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ముందై ప్రచారకర్తగా పంకజ్ త్రిపాఠి. చెరువుల కాలుష్యానికి వైరస్తో విరుగుడు. అమెరికాలో నీటి వనరులపై 20 ఏళ్ల పాటు పరిశోధన. వైరస్ల రూపాంతరంతో ఐఐటీ మద్రాస్ అమెరికా శాస్త్రవేత్తల అధ్యయనం. ఆపరేషన్ స్పైడర్స్ వెబ్, నయా పెరల్ హార్బర్. ఆధునిక యుద్ధ చరిత్రలో అతిపెద్ద సర్జికల్ స్ట్రైక్స్. రష్యాకు తీరని అవమానం మిగిల్చిన డ్రోన్ దాడులు. 3 టైమ్ జోన్ల పరిధిలో దాడులు. 41 బాంబర్ నిఘా విమానాల ధ్వంసం. మూడో వంతు ఫ్లీట్ను నష్టపోయిన రష్యా. నష్టం విలువ 60,000 కోట్ల పై చిలుకే. 1,42,000 చేసే 117 డ్రోన్లతో కార్యచౌకగా పూర్తి చేసిన ఉక్రెయిన్. అస్వాన్ డామ్ కట్టడంతో నైలు నదీ డెల్టాను వేల సంవత్సరాలుగా సారవంతం చేసిన ఒండ్రు మట్టి ఆ ప్రాంతంలో మేట వేయడం నిలిచిపోయింది. అంతేకాదు నత్తగుల్లల ద్వారా వ్యాపించే ప్రాణాంతక వ్యాధి షిస్టోమియాసిస్ ప్రబలడానికి, మలేరియా వ్యాప్తికి కారణమైంది. భారీ నీటిని నిల్వ చేయగలమా? ఇండియా జల విద్యుత్ ప్లాంట్లకు భారీ పరిమాణంలో నీటిని నిల్వ చేయలేదు. ఇండస్ వాటర్ ట్రీటీ 1960 అందుకు అంగీకరించదు కూడా. 2022 నుంచి ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదు. 2023లో పునఃప్రారంభించింది. సౌత్ ఏషియన్ నెట్వర్క్ ఆన్ డామ్స్, రివర్స్ అండ్ పీపుల్ సమన్వయకర్త పరిణీత దండేకర్ చెప్తున్నారేంటంటే సింధు నదుల పరివాహక ప్రాంతాలు ప్రత్యేకించి చినాబ్ బేసిన్లో జలావతరణ భారీ మార్పుకు లోనవుతుంది. ఎస్ఏఎన్డీఆర్ఎఫ్ బృందం 2023లో చినాబ్ నది ఆసంతా పర్యటించి సమగ్ర నివేదిక రూపొందించింది. వొలెన్యా, ముర్మాన్స్క్, బెలయా, ఇర్కుట్స్క్, సైబీరియా, జాగిలోవా, సెంట్రల్ ర్యాజాన్, ఇవానోవ్. వీటిలో వొలెన్యా, బెలయా స్థావరాల మధ్య దూరం ఏకంగా 6,000 కిలోమీటర్లు. ఇవి పరస్పరం 3 టైమ్ జోన్ల దూరంలో ఉండడం విశేషం. ఉక్రెయిన్ సరిహద్దుల నుంచి బెలయా ఏకంగా 4,000 కిలోమీటర్ల దూరం ఉంది. అమూర్, ఇనోవా, ర్యాజాన్ తదితర ప్రాంతాల్లోనూ డ్రోన్ దాడులు యత్నాలు జరిగాయని రష్యా ధృవీకరించింది. కెనడాలో జీ7 శిఖరాగ్రానికి మోదీ డుమ్మా. ఈ నెల 15 నుంచి మొదలయ్యే జీ7 శిఖరాగ్ర సమ్మిట్కు ప్రధాని మోదీ ఎలాగోలా తెలుస్తుంది. 6 ఏళ్లుగా జీ7 సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరవుతున్న మోదీ మొదటిసారిగా డుమ్మా కొట్టే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. దక్షిణ కొరియాలో నేడు ఎన్నికలు. కిమ్ మూన్ సూ, లీ జే యాంగ్. విపక్ష అభ్యర్థి మూన్కే అధ్యక్ష పీఠం.